ఉమ్. ఆంధ్రలో ఇప్పుడు మనకి రాజధాని అమరావతిగా డిక్లేర్ అయిపోయింది, పర్మనెంట్ రాజధాని అయిపోయింది, దానికి బిల్ కూడా శాంక్షన్ అయిపోయింది కదా. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు అమరావతి రాజధాని అయితే ఎలా ఉంటుంది? అమరావతి రాజధాని అయితే అన్ని విధాలా మంచిది, అన్ని విధాలా బాగుంటుంది. ఎందుకంటే ఇటు వైజాగ్ ఇటు అనంతపురకు మధ్యలో మిడిల్ లో ఉంది కాబట్టి అన్ని విధాల అందరికి పోయి అక్కడ ఆ, రాజధానిలో పనులు చేయించుకోవడానికి కానీ మంచి కానీ చెడ్డ కానీ పోవడానికి అనువైన ప్రదేశం కాబట్టి దానివల్ల అందరికి మంచిగా జరుగుతుంది. అంటే గతంలో 3 రాజధానులు దేనికి దానికి దగ్గరగా ఉండే విధంగా ఉంటుంది, డెవలప్డ్ సిటీలలో కడుతున్నామా అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు ఆ 3 రాజధానులు వెళ్ళిపోయాయి, మళ్ళీ ఇంకొకటి జగన్ గారు మావిగన్ అని చెప్పేసి అన్నారు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అని చెప్పేసి ఆ 3 కూడా రాజధానులలో కలిపేయండి అంటున్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అది ఏదో తన ఆలోచన కొద్ది తను ఏదో చెప్తున్నాడు కాదు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కరెక్ట్, అన్ని విధాలు అందరికీ ఉపయోగపడుతుంది. అది మంచి నిర్ణయం తీసుకున్నారు, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అంటే మనకి పరిపాలన విషయంలోకి వస్తే వచ్చిన 1.5 ఏడు గడిచిపోయింది మనకి ఇప్పటి వరకు. రాజధాని విషయంలో ఇప్పుడిప్పుడు బీజాలు పడుతున్నాయి. మరి రాజధాని ఇప్పటికైనా గడుస్తుంది అంటారా? అంటే ముగిస్తుందా ఈసారికి? చేస్తారు, ప్రయత్నం మీద చేస్తున్నారు కదా. కేంద్ర ప్రభుత్వం సహకారం ఇస్తుంది కాబట్టి అన్ని విధాలా డెవలప్ అయితే అవుతుంది, డెవలప్ అవుతుంది.